అందరికి ఈ రోజు మీకు మా షాప్ లో స్టిచ్ చేసిన బ్లౌజ్ నెక్ షేప్స్ అయితే చూపిస్తాను. ఇవన్నీ ప్యాడింగ్ బ్లౌజెస్ అన్నమాట. ఇది చూడండి, ఫ్రంట్ హై నెక్ లో ఇలా చిన్న లీఫ్ నెక్ అయితే పెట్టాము. ఇది ప్రిన్సెస్ కట్ లోనే ఇలా షేప్ బెల్ట్ అయితే ఇచ్చామన్నమాట. ప్రిన్సెస్ కట్ లో షేప్ బెల్ట్ ఉంటే పర్ఫెక్ట్ గా కూర్చుంటుంది అనమాట, బ్లౌజ్ పైకి వెళ్ళిపోదు. దీనికి బార్డర్ ఉంటే బార్డర్ అనేది ఇలా కింద అయితే వేసాము. బ్యాక్ వచ్చేసి ఇలా బాదం షేప్ ఒకటి పెట్టాము డీప్ గా. హ్యాండ్స్ వచ్చి నార్మల్ హ్యాండ్సే, ఏదో ఈ డాల్కే కుట్టినట్టుగా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది అనమాట బ్లౌజ్. ఇంకో బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇలా మొత్తం స్కాలప్స్ పెట్టామన్నమాట బ్యాక్ అంతా. దీని పైపింగ్ ఏమి వేయలేదు, జస్ట్ స్టిఫ్తో అయితే పల్టీ చేసాము. చూడండి చాలా నీట్గా వచ్చింది బ్యాక్. హ్యాండ్స్కి కూడా మొత్తం ఇలా స్కాలప్స్ అయితే పెట్టాము కట్ కింద. ఫ్రంట్ మొత్తం కూడా ఇలా వచ్చింది. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజే, నార్మల్ ప్యాడింగ్ బ్లౌజ్. ఈ స్కాలప్స్ అయితే చాలా నీట్గా వచ్చాయన్నమాట చిన్నగా. దీంట్లో పైపింగ్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా ప్లెయిన్గా ఉంటేనే చాలా బాగుంటుంది పైపింగ్ కంటే. ఇది వచ్చేసి నార్మల్ ప్లెయిన్ హ్యాండ్సే. ఇక్కడ గోల్డ్ బార్డర్ ఉంది కదా, దాన్ని గోల్డ్ బార్డర్ అయితే ఇలాగ ప్యాచ్ కింద వేసామన్నమాట సపరేట్ క్లాత్ తీసుకుని. ఇక్కడ ఆల్టర్నేట్ పోట్లీ బాల్స్ అయితే పెట్టాము చిన్న ప్యాచ్ వర్క్ బ్లౌజ్ కింద. ఇవన్నీ ఫుల్ డీప్ నెక్ బ్లౌజెస్, అందుకే ప్రతి బ్లౌజ్కి ప్యాడింగ్ అయితే వేసాము. ఫ్రంట్ నార్మల్ రౌండ్ నెక్కే, జస్ట్ గోల్డ్ పైపింగ్ అయితే ఇచ్చామన్నమాట సింపుల్గా. వచ్చేసి ఫ్రంట్ వీ నెక్, జస్ట్ సింపుల్గా ఇలాగ బ్లాక్ పైపింగ్ అయితే వేసాము. ఇది కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజే. బ్యాక్ వచ్చేసి కూడా ఫుల్ డీప్ వీ నెక్ అనమాట. చూడండి బ్లౌజ్ నెక్ షేప్ ఎంత ప్రాపర్గా వచ్చింది కదా, చాలా బాగా వచ్చింది అనమాట. సింపుల్గా ఇలా పైపింగ్ అయితే వేసాము. పైపింగ్ వేసుకుంటే బ్లౌజ్ నీట్గా కూడా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చి నార్మల్ ప్లెయిన్ హ్యాండ్సే, కింద పైపింగ్ వేసి నార్మల్ ప్లెయిన్ హ్యాండ్స్ అయితే పెట్టామన్నమాట, ఎల్బో హ్యాండ్స్. దీనికి బ్యాక్ వచ్చేసి 11 ఇంచెస్ అయితే డీప్ ఉంది. కస్టమర్ డోరీ అయితే వద్దన్నారనమాట. ఇంత డీప్ నెక్స్ ఉంటే డోరీ పెట్టుకుంటే అయితే బెస్ట్ అనమాట, షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఉంటుంది. ఈ బ్లౌజ్ నెక్ షేప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.